అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. నన్ అదర్ దాన్ సునీల్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సునీల్ గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. చాలా కాలంగా ట్రై చేస్తున్నాం మీ గురించి. మోస్ట్ అన్అవైలబుల్ కమోడిటీ మీరు. అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క గెటప్ ఉందండి. వాళ్ళందరూ ఏంటంటే గెటప్ బయటికి మేము పోస్టర్ రిలీజ్ చేసేదాకా మీరు గెటప్ బయట కనపడిపోతే మాకు ఆ ఈవెంట్ పోతుంది అంట. వల్ల ఏంటంటే పిలిచినా ఏదో సినిమాలో రకరకాల గెటప్లు వేస్తా ఉన్నాను. సో ఆ లుక్ తో రాలేక, పైగా దేవుడి దయ వల్ల బాగా బిజీగా ఉండటం వల్ల ప్రస్తుతానికి మాత్రం మంచి గెటప్ లో, జనరల్ గెటప్ లో ఉన్నారు. హ్యాపీ. ఇది కూడా అలా జరిగింది దేవుడి దయ వల్ల. కానీ మేము చాలా కెమిడియన్ అయినా చాలా అందగాడు అందాల రాముడు. అందాల రాముడు అయినటువంటి సునీల్ ని పుష్పాలో ఆ డిగ్లామరైజ్డ్ గెటప్ లో చూడటం అనేటువంటిది కొంచెం ఇబ్బంది కలిగించిన, అది మీకు మాత్రం పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చింది. ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే ఫస్ట్ యాక్చువల్ గా విలన్ క్యారెక్టర్లు చేద్దామని అనిపించేది నాకు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు. త్రివిక్రమ్ దయ వల్ల నేను యాక్చువల్ గా కమెడియన్ గా బాగా పేరు సంపాదించుకోగలిగాను. నా న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే ఎవరన్నా వస్తే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను, నవ్విస్తూ ఉంటాను మా రూమ్ లో. కానీ జనం నా చిన్నప్పటి నుంచి నాకు కొంచెం అవతల ఎంటర్టైన్ చేసే ఇది మాట. మేబీ ఇది తినకి ఇది యూఎస్బి, ఇందులో చాలా బాగుంటుంది అని నాకు ఒక పెద్ద లైఫ్ వచ్చింది. దాని తర్వాత చాలా మంది డైరెక్టర్లు ఆ జ్యోతిని చాలా మంది డైరెక్టర్లు బాధ్యత వేసుకుని నన్ను ఒక మంచి కమెడియన్ చేశారు. నా దర్శకులు అందరూ కూడా రకరకాల వెరైటీ క్యారెక్టర్లు ఇచ్చి నన్ను చేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి నేనే అడిగా సుక్కుని, నాకు చాలా ఇష్టమైన మనుషుల్లో అంటే ప్రొఫెషనల్ కూడా ఇది పెట్టకుండా చెప్తాను, ఇష్టమైన మనుషుల్లో సుక్కు ఒకడు. తనని డార్లింగ్ ఈసారి నేను క్యారెక్టర్ మంచిది ఏదైనా చెయ్యాలంటే ఆయన లేదు డార్లింగ్ అన్నీ చేసేసావు, బాడీని కూడా ఎన్ని రకాలుగా కదపాలో అన్ని రకాలుగా కదిపేశావు, అయిపోయింది. ఇది ఏమీ కాకుండా ఒక నీతో ఏదైనా చేస్తే కొత్తగా చేయించాలి అని చెప్పి నాకు ఇచ్చిన ఇది. దానికి మెయిన్ సపోర్ట్ అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేశారు చాలా. పుష్పాల గెటప్ లో మిమ్మల్ని చూసుకోవడం మీకు ఏమనిపించింది? ఫస్ట్ మన లాక్డౌన్ పెట్టినప్పుడు అందరం కూడా హోమ్ క్వారంటైన్ లో ఉన్నాం కదండి. ఆ టైంలో యాక్చువల్గా సుక్కు ఇలా ఈ గెటప్ ఫోటో పంపుతున్నా, ఒక స్కెచ్ అలా రెడీ అయిపోతాడు అంటే అయిపోతానంటే, అప్పుడు అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడున్న కాస్ట్యూమ్స్ అవన్నీ వేసుకుని ఫోటోకి నేను ఆ ఫోటోలు జరిగేటప్పుడు ఏంటంటే జనరల్గా గెటప్ తెలుస్తుంది కదండి. ఫోటో దిగేటప్పుడు ఒక డ్రెస్ని బట్టి రాగి చెంపు పట్టుకుని, ఇంకో డ్రెస్ని బట్టి పేపర్ చదువుతూ, ఇంకో డ్రెస్ని బట్టి సిగరెట్ కాలుస్తున్నట్టు, ఇంకో డ్రెస్ని బట్టి మొక్కలకు నీళ్లు పోస్తా, అలాగా ఇంకో డ్రెస్ని బట్టి పల్లీలు తింటున్నట్టు, ఇంకో డ్రెస్ని బట్టి టూత్ పిక్తో పంటలో తీసుకుంటూ, అలాగా ఒక దానికి ఒక యాక్షన్ అనేది యాక్షన్ మిక్స్ చేస్తూ అంటే ఫోటోలు దిగినట్టు మోడలింగ్ కాదు కాబట్టి ఫోటోలు దిగినట్టు ఆహారంకి కాకుండా అందులో అభినయం కూడా కొంచెం జోడించేలాగా ఫీల్ అయ్యి అలా పంపితే, అలాగే నవీన్ గారు కానీ రవి గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్, బాగుంది మనం అనుకున్న క్యారెక్టర్కి భలే ఉంది, కొత్తగా ఉంది అని ఫీల్ అయ్యారు. పర్సనల్ గా మొదటి నుంచి సునీల్ చూస్తున్నాం. సునీల్ అంటే మన కెమిడియన్స్ లో అందగాడు, బ్లాక్ బ్యూటీ. అందగాడు కాదు కానీ లేదు అంటే ఇప్పుడు అందాల రాముడు వాటి సినిమాల్లో డాన్స్ లో అట్లా చేసినప్పుడు కానీ యూ ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ పర్సనాలిటీ, ఒక లుక్ అండ్ ఫీల్ ఉంది. అట్లాంటి ఒక డిగ్లామరైజ్డ్ క్యారెక్టర్ లో చేయాలనేటువంటి దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారా? ఎలా ఫీల్ అయ్యారు? ఇది పోతే ఈ గెటప్ లే పడతాయేమో అనేటువంటి భయం లేదా? అది లేదండి. నేను ఒకప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను విలన్ అవుదాన్ని వచ్చాను కదా, అంటే మనం అనుకునేది ఒకటి ఉంటుంది. ఇక్కడ నేచరు మన క్షేమం కోరి, మన మంచి కోరి నేచర్ మనకేదో ఫేవర్ చేస్తుంది. నేచర్ మన తరపున ఒకటి ప్లాన్ చేస్తుంది. అలా ప్లాన్ చేయడం వల్ల కమెడియన్ అయ్యాను, అంతే కదా. అలా మన ప్లానింగ్ కాదు, ఒకసారి ఆగి నేచర్ మన కోసం ఏం ప్లాన్ చేస్తుంది అనే దానివల్ల ఇంత దూరం వచ్చాం. ప్లస్ రిస్ట్రిక్షన్ ఏంటి, ఈ ఏజ్ ఏంటి, రిస్ట్రిక్షన్ ఏంటి, అసలు చుట్టూ బౌండరీ ఏంటి, ప్రతి మనిషిలో నేను అనుకున్నది జరగాలనేటటువంటి ఆ పుష్ ఏంటి, మనం అని ఇది ఉండకూడదు. ఫ్రీ ఉండాలి, మైండ్ ఫ్రీ ఉండాలని మొత్తం చుట్టూ గ్రౌండ్ గోడలు బదలగొట్టేసుకుని ఏం క్యారెక్టర్ అయినా చేస్తాను. 60 years 80 years రెడీ. ముందు అందులో దూకితేనే కదా మనం ఏమన్నా తెలుస్తుంది అసలు ఎంత ఉందో ఏంటో మ్యాటర్ అని జెన్యున్ గానే. కానీ చేసిన నాళ్ళు మట్టికి నేను ఏ క్యారెక్టర్ చేసినా మీరు నమ్మండి,
నేను ఇప్పుడు ఫస్ట్ కమెడియన్ గా చేసినప్పుడు ఇచ్చండి ఎవరి సినిమా, నెక్స్ట్ హీరోగా చేసినప్పుడు ఇచ్చండి ఎవరి సినిమా, ఇప్పుడు విలన్ గా చేసినప్పుడు ఇచ్చండి ఎవరి సినిమా, ఇప్పుడు అన్ని మల్టిపుల్ వచ్చేస్తున్నాయి. మొన్న ఏదో ఒక అక్కడికి చెన్నైలో తమిళ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ అంటున్నారు అన్నమాట, మీరు అనేటప్పటికి మాకు గ్యారంటీ ఆప్షన్ ఉంది మా సినిమాలో అన్నారు. అదేంటి సార్ అన్న, మిమ్మల్ని ఇప్పుడు పుష్ప టైప్ లో విలన్ గా అంటే విలన్ గా పెట్టచ్చు, లేదు హీరో పక్కన ఫ్రెండ్ గా అంటే ఫ్రెండ్ గా పెట్టచ్చు, లేదు హీరోయిన్ పక్కన ఒక క్యారెక్టర్ హీరోయిన్ నేర్పించే క్యారెక్టర్ అంటే అది, అంటే మీరు ఇప్పుడు మల్టిపుల్ మాకు మా సినిమాలో ఒక క్యారెక్టర్ కనే మిమ్మల్ని చూసింగ్ కాకుండా ఏదైనా సరే సెట్ అయ్యేలాగా ఉన్నారు, అది మీకు ఒక అడ్వాంటేజ్ అన్నారు. అది నేను అనుకున్నది కదండి, నేచర్ నాకు అలా చేసింది. ఒక్కో మనిషి వచ్చి ఒక్కో రకంగా నన్ను చెక్కారు అంతే తప్ప. నా ప్రతిసారి భయమే, అది చేస్తానని చెప్పి భయమే, టెన్షన్, దానికి ఇంకా ఏదన్నా చెయ్యాలి దానికి అని ఫీలింగ్. ఏదైనా సునీల్ అనగానే ఆ రోజుల్లో ఒక 10 years పాటు ఒక ఉధృతమైనటువంటి ఒక ట్రెండ్, అందులో మీ టైమింగ్ అనేటువంటిది బాగా మామూలు టైమింగ్ కాదు. ఆ టైమింగ్ డైలాగ్ రాయటం కూడా చాలా కష్టం. మీరు ఎంజాయ్ చేసిన పీరియడ్ ఆ టైం గురించి ఒకసారి చెప్పండి. నిజం చెప్పాలంటే ఫ్యాక్ట్ చెప్తాం, మనం చేసే వర్క్ యొక్క రిఫ్లెక్షన్ అందరూ ఎంజాయ్ చేస్తారు, కానీ నేను ఏ రోజైతే సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలు పెట్టాను ఆ రోజు నేను సినిమా ఎంజాయ్ చేయట్లా. నిజం చెప్పాలంటే అంటే ఇది బాధ్యత. అంటే ఇప్పుడు 5 star హోటల్లో మీకు టేబుల్ మీద 4 చైర్లు వేసి మనం వెళ్తే భోజనాలకి, అక్కడ భోజనం పెడితే భోజనం మనం ఎంజాయ్ చేస్తాం. అదే భోజనం కిచెన్ లో వండేటప్పుడు మనం ఎంజాయ్ చేయలేం, అవునా కదా? నేను భోజనం తినే ఆ టేబుల్ దగ్గర నుంచి కిచెన్ లోకి వచ్చేప్పుడు భోజనం ప్రిపేర్ చేసే చోటకి, సో నాకు టెన్షనే, వాళ్ళు ఏమని చెప్తారు, బాగుందంటారు బాగాలేదంటారు, అదే అన్న బాగుందంటారు బాగాలేదంటారు, ఇది ఉప్పు సరిపోయిందో లేదో, అంటే ఒకళ్ళు నచ్చి ఒకళ్ళు నచ్చదేమో, అర్థమైందా మీకు? ఇది లోకల్ డిష్, అక్కడ వచ్చి చాలా మంది రకరకాల పీపుల్ వచ్చారు అక్కడికి, ఒకరికి నచ్చుద్దేమో. ఇలాగా క్యారెక్టర్ చేసేటప్పుడు ప్రతిసారి నేను ఎంజాయ్ చేయను. ఒకే ఒక ప్రాసెస్ లో నేను ఎంజాయ్ చేసేది ఎక్కడంటే, నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే మనకి తీసేటప్పుడు 10వ నెంబర్ ముందు తీసి 9వ కాల్ షీట్లు అడ్జస్ట్మెంట్ ప్రకారం 9వ నెంబర్ తర్వాత తీసి మళ్ళీ 1వ నెంబర్ తీసి 6వ నెంబర్ లొకేషన్ ప్రకారం తీసి మన క్యారెక్టర్ చెప్తారు ఊరికే, కానీ మనం ఎలా చేసాం త్రూ అవుట్ ఆర్డర్ లో మనకు తెలిసేది డబ్బింగ్ దగ్గర. సో డబ్బింగ్ చేసేటప్పుడు మటుకి బాగా ఎంజాయ్ చేసి, అక్కడ కూడా నాకు ఏదన్నా మంచి డైలాగ్ వస్తే ఆ డైలాగ్ ని, అంటే ఉన్న డైలాగ్ అయితే ఆ కంటెంట్ పంచి పోకుండా చెప్పడం, అక్కడ ఏదైనా పంచి ఇప్పుడు మనకే ఆ తర్వాత మనం షూటింగ్ చేసిన తర్వాత చాలా సినిమాలు రిలీజ్ అయి ఉంటాయి, అంతకంటే అడ్వాన్స్డ్ మనం సినిమాల్లో కామెడీ చూసినప్పుడు అయ్యో ఈ పంచి ఆల్రెడీ వచ్చేసిందే, మనం షూటింగ్ లో జరిపే పంచి ఆల్రెడీ రిలీజ్ అయిపోయిందే, ఓ సైమల్టేనియస్ ఐడియాలు అందరికి వస్తాయి కదా, ఇప్పుడు ఈ లిప్కి పంచి మార్చాలి ఈ సెన్స్ వచ్చేలాగా, అలాంటి ఎంజాయ్ చేసేవాడిని. డబ్బింగ్ లో ఇంప్రూవ్మెంట్స్ మార్చి, అంటే ఆల్రెడీ మనం షూటింగ్ చేసినప్పుడు ఇంకా రాలేదు ఆ పంచి బయటికి. ఆ షూటింగ్ లో ఆల్మోస్ట్ 100-150 మంది జనాలు ఉంటారు చేసినప్పుడు, అందరికి తెలుస్తుంది ఆ పంచి. ఒకవేళ ఎవరికైనా తెలిసినా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కూడా చేయొచ్చు, లేదు సైమల్టేనియస్ ఐడియా అనేది కొన్ని పెద్ద వరల్డ్ లో కొన్ని కోట్ల మందికి వస్తుంది ఒకే ఐడియా ఒకేసారి, మనం ఒక్కడికి వచ్చింది అనుకుంటాం, అది అలా కూడా జరిగి ఉండొచ్చు. కానీ ఆల్రెడీ చూసారు జనం ఈ పంచి రిపీట్ అయిపోతుంది, ఇది నాకు చేదస్తం ఎక్కువ, అది కూడా ఎందుకు వదలాలి డైలాగ్ అని అలానే మార్చుకుంటూ భయపడుతూ చేసుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకుంటూ కష్టపడితే వెళ్తాను అంతే.